ఎక్కడో ఒక తండ్రిగా నాకెంతో గర్వంగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా కొంత బాధ ఉందిరా. ఆ, ఆనందం తీసుకొని ఒకసారి ఇంటికి వచ్చేయకూడదు. నేను అమ్మతో మాట్లాడతాను. సరే నాన్న, వచ్చేస్తాను. నిజమా? అవును నాన్న, వచ్చేస్తాను. కాకపోతే వచ్చే ముందు ఒక మాట అడగాలి. ఏంట్రా? నేను జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావా, లేకపోతే నీ కొడుగ్గా ఉండాలని కోరుకుంటున్నావా? నీ కొడుగ్గా ఉండాలంటే చెప్పు, నేను ఆనంది తీసుకొని ఇంటికి వస్తాను. నువ్వు అమ్మని ఎలా కన్విన్స్ చేస్తావో చెయ్యి, మేము ఇంట్లోకి వస్తాం. లేదు, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే మమ్మల్ని వదిలే. ఇప్పుడు నేను అనుకున్న మాట మీద నిలబడి ఇక్కడ గెలిచి నీ కొడుకని కాదు, ఆదిత్యగా కూడా నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి నాన్న. అర్థమైందిరా. నీ మాటలు వింటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. శభాష్ రా. అమ్మా, కర్రీ చాలా బాగుందమ్మా. కడుపు నిండిపోయిందమ్మా. వాడి మాటలకే కాదు, నీ వంటకి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. అమ్మా, కూర అద్దరిపోయింది, కొంచెం వేయమ్మా. ఏంటో ఈ మధ్య మనుషులు వచ్చిన వాళ్ళని తప్ప రాని వాళ్ళ గురించి తలుచుకోవటం లేదు. మీ నాన్న బయటకు వెళ్ళారు, ఆ విషయం నాకు తెలుసు. మావి గారు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య గారు? నేనెక్కడికి వెళ్తానమ్మా? కూర్చోండి, భోంచేద్దాం. నేను భోజనం చేశాను సునందా. ఎక్కడ తిన్నారు? ఇప్పుడు కానీ నేను పెద్ద కోడలింట్లో భోజనం చేశానని తెలిస్తే ఈవిడ వీరంగం చేస్తుంది. ఏం చేయాలప్పా? అడిగేది మిమ్మల్ని. ఆ? ఎక్కడ భోంచేశారు? ఆ, దారిలో చైల్డ్హుడ్ ఫ్రెండ్ కనబడితే వాడి ఇంటికి వెళ్ళి భోంచేశాను. తన పేరేంటి? ఆనంద్ రావు. రావు, ఆనంది రావు. అవునా? మరి ఒక మెసేజ్ కూడా చేయలేదు? ఆ, బాల్య స్నేహితుడు కదా, చాలా ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నాయి. అవి పంచుకోవడంలోనే టైం సరిపోయింది. అయితే మీరు మిస్ అయ్యారు డాడ్. ఏం మిస్ అయ్యాను రా? మంచి వంటలు మిస్ అయ్యారు మీరు. చూడండి, పప్పు, రసం, ఆలూ ఫ్రై ఇవన్నీ చాలా బాగా చేశారు. రే, ఏంట్రా ఇది? పప్పు, రసము, ఫ్రై ఇవన్నీ ఎప్పుడు రొటీన్గా ఉండేవే కదరా. కొత్తగా కొత్తగా ఏదైనా ట్రై చేయకూడదు? కొత్తగా అంటే ఏముంటుంది డాడ్? ఏముంటుందిరా, కొన్ని కాంబినేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. చూడు, ఈ పప్పు రసం ఉంది, ఈ రెండిటి కాంబినేషన్లో కందిపొడి ఎందుకు వేసుకోకూడదు? డాడ్, నువ్వు విన్నది కరెక్టేరా. పప్పు రసము కలిపేసి దాంట్లోకి కాస్త కందిపొడి వేసుకో, కొత్త కొత్తగా ఉంటుంది టేస్ట్. మీ చిన్నప్పటి ఫ్రెండ్ ఎవరో కానీ మిమ్మల్ని కొంచెం బాగా వెనక్కి తీసుకెళ్ళిపోయినట్టున్నాడే. హ్యాపీ ఫ్రెండ్ తీసుకెళ్ళటం కాదురా, నేనే సూపర్ సూపర్ వంటకం తిన్నాం. అది అది వెరైటీ అంటే. ఏం తిన్నారేంటి? బెల్లం గుమ్మడికాయ. బెల్లం గుమ్మడికాయ నేనెప్పుడు తినలేదే. రే, నువ్వెప్పుడు తినలేదు, నేనైతే కనీసం వినలేదు కూడా. ఏదో కొత్త వంటకంలా ఉంది. ఆ, ఈసారి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానులేరా. మావి గారు, ఇదంతా చూస్తుంటే మీరు ఆనంది ఇంటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదేంటమ్మా అలా అన్నావు? లేదు మావి గారు, మీరు బెల్లం గుమ్మడికాయ వంటల గురించి మాట్లాడుతున్నారంటే ఇలాంటి వంటలన్నీ చేసేది ఆనంది. నాకు తెలిసి మీరు వాళ్ళ ఇంటికే వెళ్ళి తిని వస్తున్నారు. ఊరుకోమ్మా, ఈ బెల్లం గుమ్మడికాయ ఓన్లీ ఆనందీయే చేస్తుందా? గుమ్మడికాయ ఇక ఎవరింట్లో ఉండదా? ఆ కాంబినేషన్కి ఎవరు చెయ్యరా? ఏంటమ్మా నువ్వు? లేదు, మావయ్య గారు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది అత్తయ్య గారు. నిజం చెప్పండి. ఈ మధ్యన ఇన్నాళ్లలో ఎప్పుడైనా మీ కాపురంలో నేను కలతలు తీసుకొచ్చానా? లేదు కదా. కనీసం మీరిద్దరూ గొడవ పడడానికి నేనేమైనా కారణమయ్యానా? లేదు కదా. ఎందుకమ్మా మా కాపురంలో చిచ్చు పెడుతున్నావు? అయ్యో మావి గారు, అలాంటిదేమీ లేదు. లేదమ్మా, భోజనం బాగుంది కదా, మీరు తినండి. ఈసారి బెల్లం గుమ్మడికాయ మీకోసం నేను పట్టుకొస్తాను. సునందా, నువ్వు కూడా తిను. ఇదిగో పప్పు రసం, ఇందులో కందిపొడి ఎక్కడుంది? వద్దు, అన్ని కాంబినేషన్స్ మేము తినలేం, మీరు తిన్నారు కదా. తిన్నా. మీరు కూడా తృప్తిగా తినండి. అక్కడే తిన్నారా? ఏంటి సైకిల్ చేస్తున్నారు? అదే ఏం లేదు సునందా, ఈసారి ఆ బాల్య స్నేహితుడిని వీడికి కూడా పరిచయం చేస్తాను అని చెప్తున్నాను. దానికి సైకిల్ ఎందుకు చేయడం?
ఓపెన్గానే చెప్పుకోవచ్చు కదా. అంటే కొన్ని మాటలు తక్కువ మాట్లాడితే మంచిది. అత్తయ్య గారు, ఎందుకు మావయ్య గారి ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈయన ఆనంది ఇంటి దగ్గరే భోంచేసుంటారు. నా కొడుకుని దూరం చేసింది, ఇప్పుడు నా భర్తని కూడా దూరం చేయాలనుకుంటుందేమో. ఏంటి, అమ్మవారి నగలు దొంగతనం జరిగాయా? కలికాలం ఏం మనుషులో ఏంటో. ఏం జరిగింది పూజారి గారు? ప్రతిరోజులాగే రాత్రి కూడా అమ్మవారికి అలంకరణ చేసి తాళాలు పెట్టిలో భద్రపరిచానమ్మా. ఇప్పుడు చూస్తే ఖాళీ పెట్టి మాత్రమే ఉంది. గర్భగుడికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, నగలు మాత్రం కనిపించట్లేదమ్మా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి పూజారి గారు. ధర్మకర్త గారికి చెప్పానమ్మా, వస్తానన్నారు. నేను ధర్మకర్తగా ఉన్న గుడిలో దొంగతనం జరగడమా? అయ్యా, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. అమ్మవారి నగలు ఏవయ్యో అర్థం కావటం లేదు. ఇదంతా నాకు ఫోన్లో కూడా చెప్పారు కదా పూజారి గారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, కానీ నగలు పోయాయా? జనం మరీ అంత అమాయకులు కాదు పూజారి గారు. నగలు ఎక్కడ పెట్టారో చెప్పండి. ఏం మాట్లాడుతున్నారయ్యా? దొంగతనం చేసింది తమరేనండి. నేను దొంగతనం చేయడం ఏమిటయ్యా? తాళాలు ఉన్నది మీ దగ్గరే కదా, మీకు తెలియకుండా నగలెలా పోతాయి? ఏదో అవసరం ఉండుంటుంది. సైలెంట్గా నగలు కొట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. అయ్యా, పరమాత్ముడి సాక్షిగా చెప్తున్నాను, నాకే పాపం తెలియదు బాబు. నీకే పాపం తెలుసో పోలీసులు తెలుస్తారులేండి. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి రమ్మంటాను. అయ్యా, శివ శివ చూసావా, అవ్వా ఏం మనుషులో ఏంటో. శివ శివ, ఏమిటయ్యా ఇదంతా? ఆదిత్య గారు, మీ స్నానం అయిపోయిందా? అయిపోయింది ఆనంది. ఇదిగోండి, మీ షర్ట్ ఐరన్ చేస్తున్నాను, అయిపోతుంది. అవును, ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? అవునండి, ఒకటి కాదు 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవన్నీ అటెండ్ అవ్వాలి. ఓ సరే అయితే నువ్వు పని చేయి, నేను ఈ శారీ ఇస్త్రీ చేస్తాను, ఈలోపు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. లేదు, ముందు మీ షర్ట్ ఐరన్ చేస్తాను. ఏయ్, ఎప్పుడు నువ్వేనా? నేను ఏ పని చేయకూడదా? అరే, మీరు డ్యూటీకి పోవాలి కదా. నువ్వు కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా? లేదు, మీకు ఇస్త్రీ చేయడం రాదు కదా. నేర్చుకుంటాను. ఏం నేర్చుకుంటారు, మీరు పోండి. ఏం పర్వాలేదు ఆనంది, నాకు డ్రైవింగ్ వచ్చా? రాదు కదా, నేర్చుకోలేదు. ఇది అంతే, పోనీ నువ్వే నేర్పించు. ఇస్త్రీ నేర్పించాలంటే పట్టుకోవాల్సింది నా చేతిని కాదు, ఐరన్ బాక్స్ని. ఓ, గిట్లా పట్టుకోవాలి, ఒకసారి గిట్ల వాటర్ని పంపు చేయాలి, దాని తర్వాత గిట్ల చేయాలి. ఏంటండి? షర్ట్ చూసావా? నువ్వు ఐరన్ బాక్స్ పెట్టగానే మడతలు పోయి ఎంత నీట్గా తయారవుతుందో. ఏదైనా గంతే ఆదిత్య గారు, కష్టం అనేది వేడి లాంటిది, సమస్య అనేది నలిగిపోయిన బట్ట లాంటిది. మనం కష్టపడితే తెలవకుండానే సమస్యలన్నీ మన జీవితంలో నుంచి పోతాయి. అబ్బా, ఇక్కడ కూడా ఎంత బాగా చెప్పావా ఆనంది. సరే, మనం మాట్లాడుకుంటూ ఉంటే గిట్లనే టైం అయిపోతుంటుంది. ముంగట మీరు పోండి. అమ్మా, నడుంకి తగిలిందా? తగిలింది కానీ ఇలా భార్యతో కింద పడే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు? అయ్యో, ఏంది ఆదిత్య గారు ఇది? నిజం ఆనంది, భార్యతో కలిసి కింద పడడం కూడా ఒక ఆనందమే, ఇది కూడా ఒక అదృష్టమే. ఎంతమందికి దక్కుతుంది చెప్పిది? అట్లయితే రోజుకొకసారి పడేస్తా మిమ్మల్ని. నేను రెడీ. మీకు సిగ్గు లేదా ఆదిత్య గారు? అయినా నా భార్య దగ్గర నాకు సిగ్గేంటి? నేను కింద పడతా, వాకిట్లో పడతా, రోడ్డు మీద పడతా, ఎక్కడ కావాలంటే అక్కడ పడతా. బాగుంది కదా ఇదంతా? ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతే ఎంత బాగుంటుందో. రే, ఈ ఫోన్ ఒకటి. సర్లే, వదలండి. అరే, ఏదో కొత్త నంబర్లా ఉందే. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది ఆనంది? ఒకటి షర్ట్ వేసుకోండి.
మనం ఇప్పుడే పోవాలి. ఏమైంది ఆనంది చెప్పు. చెప్తాను, మీరు షర్ట్ వేసుకోండి. ఏమైంది ఆనంది? గుడిలో దొంగతనం జరిగిందంట. నింద పూజారి తాత మీద పడిందంట. అదేంటి పూజారి గారి మీద నింద పడ్డమేంటి? హాడేం జరిగిందో మనకు తెలియదు కదా, ముంగట పోదాం పదండి. పద. గుళ్ళో అమ్మవారి నగలు పోయాయంటే ఈ ఆలయ ప్రతిష్ఠ ఏం కావాలి? ఈ ఆలయ ధర్మకర్త పరువేం కావాలి? నేను రాత్రి ఊళ్ళో లేను కాబట్టి సరిపోయింది. నేను ఊళ్ళో ఉండుంటే ఈ పూజారికి ఇంత ధైర్యం వచ్చేదే కాదు. అయ్యా, నాకు ఏ పాపమో తెలియదయ్యా, నన్ను నమ్మండి. ఊరుకోండి పూజారి గారు. తాళాలు మీ దగ్గరే పెట్టుకుని మీకు తెలియకుండా దొంగతనం జరుగుతుందా? పైగా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయన్నారు. మీ నాటకాలు నా దగ్గర కాదు. పూజారి తాత, అమ్మా కుట్టి, ఏంటి పూజారి తాత, ఎందుకు ఏడుస్తున్నావు? పూజారి తాత, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంది? నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వు తప్పు చేసినావంటే ఎవరు నమ్ముతారు? లేదమ్మా, నగలన్నీ పోయాయి. ధర్మకర్త గారు తీశారు అంటున్నారు. ఈశానడం ఏంటి? అదే నిజం. నేను రాత్రి ఊళ్ళో లేను కాబట్టి సరిపోయింది. ఊళ్ళో ఉంటే దొంగతనం జరిగేదే కాదు. పూజారి గారికి ఏదో అవసరం వచ్చి ఉంటుంది. ఇక ఇంతకంటే మంచి టైం ఏమైనా దొరుకుతుందా? అందుకే తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుందాం అనుకున్నాడు. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ మధ్య ఇలాగే ఉంది పరిస్థితి. ఎవరి దొంగలో ఎవరి మంచంలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాల్సిందే. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. పోలీసులకి ఫోన్ చేశాను. చూసావా అమ్మా కుట్టి, ఇప్పుడు ఈ నింద వేసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే నా ప్రాణాలు పోయినట్టేనమ్మా. పూజారి తాత, నేను తప్పు చేశాను లేదో ఆ భగవంతుడికి తెలుసు, నాకు తెలుసమ్మా. ధర్మకర్త గారు, పూజారి తాతే తప్పు చేసిండని మీరెట్లా అనుకుంటుర్రు? ఎలా అనుకోవడం ఏంటమ్మా? తనే దొంగతనం చేశాడు కాబట్టి. గదే అంటున్నా, దొంగతనం చేసిండని మీరెట్లా నిర్ధారిస్తుర్రు? ఎలా నిర్ధారించడం ఏంటమ్మా? వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. గర్భగుడిలో నగలపోయాయి. మరి తాళాలున్న పూజారి గారే దొంగతనం చేసినట్టు కదా. మీరు చెప్పింది కరెక్టేనండి. చూసారా, నేను చెప్పింది కరెక్టే అని ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇదేం పోయే కాలం పూజారి గారు, మీకు అమ్మవారు సేవలు చేస్తున్నందుకు మిమ్మల్ని దేవుళ్ళ చూసేవాళ్ళం. మీరు కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తారా? ఎందుకమ్మా నిజమేంటో ఇంకా నిరూపణ కాకుండా దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేస్తారు? దేవుళ్ళంటి మనిషే దేవత నగలు కొట్టేశాడు. ఈ రోజుల్లో మనుషులందరూ ఇలాగే శ్రీరంగ నీతులు చెప్పుకున్నారు. మీరు కాస్త ఆగుతారా? ఇంకా ఆగటానికి ఏముందమ్మా? నగలు పోయాయి, మనం అర్చనంత మాత్రాన వస్తాయే ఏంటి? నగలు పోయాయి అన్నది చూస్తురు కానీ ఎట్లా పోయాయో అని కదా ఆలోచించాలి. ఇంకేలా పోవడం ఏంటమ్మా? దొంగతనం చేసిన ఎదురుగానే పెట్టుకుని పోలీసులకు ఫోన్ చేశాను. కాసేపట్లో వస్తారు. స్టేషన్లో పడేసి 2 కొడితే ఈ పూజారే నిజం చెప్తాడు. లేదమ్మా, నేను ఈ నింద వేసుకుని వెళ్ళానంటే నేను ఈ గుడి పెట్టు దిగలోపే నా ప్రాణం పోకైపోయిందమ్మా. ఆ పని అయిపోయింది. నేను ఇన్నాళ్ళు ఈ పరమేశ్వరుడికి ఇంత స్వచ్ఛందంగా సేవ చేసి, అమ్మవారికి పాదాలు కడిగి సేవ చేసి, చివరికి ఇంత పెద్ద నిందని నా నెత్తిన వేసుకున్నాను. ఇంకా ఈ పూజారి బతకడం అనవసరం అమ్మా, అనవసరం. దొంగతనం చేశానన్న నింద ఏ క్షణమైతే నా మీద పడితో అప్పుడే నా ప్రాణం పోయిందమ్మా. పూజారి తాత, నువ్వుండు. ఎందుకు బాధపడతావు? గది నింద, నిజం కాదు. నిజం కాకపోవడం ఏంటమ్మా? నీకు పూజారి గారంటే ఇష్టమని ఏ తప్పు చేయలేదంటే ఎలా? పూజారి తాత, తాళాలు నీ కాడ కాకుండా ఇంకెవరి కాడ ఉంటాయి? ధర్మకర్త గారి దగ్గర ఉంటాయమ్మా. ఏం ధర్మకర్త గారు, ఎక్స్ట్రా తాళాలు మీ కాడ ఉన్నాయా? ఉన్నాయి. పూజారి తాత కాడ తాళాలు ఉన్నాయనే కదా దొంగతనం తనే చేసిండని నింద మోపుతుర్రు. మరి ఇంకో సెట్ మీ కాడ ఉన్నప్పుడు గా దొంగతనం మీరే చేసిర్రని మేమెందుకు అనుకోకూడదు? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను ఆలయ ధర్మకర్తనే, నా మీద నింద వేస్తావా? సాక్షాత్తు పరమశివునికే పూజ చేసుకునే దేవుళ్ళంటి పూజారి తాత మీదే మీరు నింద వేసినప్పుడు ఈ ఆలయ ధర్మకర్త అయినా మీ మీద నింద వేయడంలో తప్పేముందండి? ఇప్పుడు పూజారి తాత దొంగతనం చేసిండా అంటే మీకు రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు.
అయినా సరే మీరు నిందేసిర్రు. ఎందుకు? తాళాలు తన కాడ ఉన్నాయి కాబట్టి. తాళాలు తన కాడే ఉన్నాయి కాబట్టి తను దొంగతనం చేసిండు అని మీరు అనుకుంటుర్రు. మరి తాళాలు మీ కాడ కూడా ఉన్నాయి కాబట్టి మీరు దొంగతనం చేసిరని నేను అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. చూసిరా, జనం కూడా అనుకోవచ్చు అంటుర్రు. అలా ఎలా అనుకుంటారండి? ధర్మకర్త అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అసలు రాత్రి ఊళ్ళోనే లేను. నా మీద నింద వేస్తే ఊరుకునేదే లేదు. పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. ఎవరు తీశారనేది వాళ్ళే తేలుస్తారు. ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. నా మీద నింద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. అమ్మవారి నగలు ఏమయ్యాయో బయటికి కక్కిస్తాను. ఏ చేతులతో అయితే పాపాలు చేశారో ఆ చేతులతోనే నేను పాపాలు కడిగిస్తాను. ఆదిత్య గారు, మీరు ఒకసారి ఇట్లా రండి. అసలు రాత్రి నేను ఊళ్ళోనే లేను. నేనుంటే ఈ దొంగతనం జరిగేదే కాదు. ఆదిత్య గారు, పదని చెప్పు. చూసారా గట్టిగా మాట్లాడేసరికి బయటికి పారిపోతుంది. తప్పు చేసిన వాళ్ళని తప్పించాలని చూస్తున్నారు. ఊరుకునేదే లేదు. ఏంది సూర్యబాబు, గుడికి వచ్చి లోపలికి రాకుండా పోతుర్రు? జ్యోతం ఏది సూర్యబాబు? నమస్కారం బాబు. మీరు జడ్జి గౌరీప్రసాద్ గారి అబ్బాయి కదా? అవునండి. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు బాబు. మా నాన్నగారికి మీకు తెలుసా? మీ చిన్నాన్న శంభు గారికి నేను బాగా తెలుసు బాబు.